అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ నేను 167 స్క్వేర్ యార్డ్స్ పెద్ద డూప్లెక్స్లో ఉన్నాను అండి. డబల్ పార్కింగ్ అనేది రావడం జరిగింది. బండ్లగూడ లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. ఇదంతా కూడా డబల్ పార్కింగ్, కార్లు రెండు పెట్టుకోవచ్చు. ఈ విధంగా రావడం జరిగింది. ఈవెన్ కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత కూడా కాబట్టి ఇక్కడ బైక్స్ పెట్టుకోవచ్చు. ఏమీ లేకుండా వాకబుల్గా బాగుంటుంది. ఇది డూప్లెక్స్ అండి. 167 స్క్వేర్ యార్డ్స్ పెద్ద డూప్లెక్స్ ఇది. ఫ్లోర్ చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, లైట్స్ కౌంట్ బాగుంది, ఎక్కువ ఉన్నాయి. 3 BHK హౌస్. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్లు వస్తాయి. వాష్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మీరు చూడగానే అనుకుంటారు వాష్రూమ్స్ ఏంటి ఎంత పెద్దగా ఉన్నాయని. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి 2x2 వేసుకున్నా కానీ 1 2 3 ఆ సైజులు అనమాట. మరొకసారి హాల్, విండోస్ చూడండి, 1 2 3 వెంటిలేషన్ భర్పూర్గా ఉండబోతుంది. గ్రానైట్ స్టెప్స్ యొక్క సైజు కూడా బాగుంది. ఇలా పైకి వెళ్తే ఇంకో 2 బెడ్రూమ్లు, పూజ గది అనేది రావడం జరుగుతుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. వెస్ట్ ఫేసింగ్ హౌస్లో మీకు కిచెన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను దూరంగా నిల్చుంటే ఇవ్వండి ఏ విధంగా ఉందో. మంచి వైడ్ కిచెన్ చూసుకోండి. కిచెన్ యొక్క బాటమ్ ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క టాప్ ఏ విధంగా ఉంది, టైల్స్ కానివ్వండి. నేను ఇలా చూపిస్తుంటేనే అర్థమవుతుంది మీకు ఎంత పెద్దగా ఉందనేది. ఇక్కడ నుండి చూస్తే మనకి డైనింగ్ ఏరియా ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ బోరు, సంపు, వాష్ ఏరియా సఫిషియెంట్గా ఉంటుందండి. మరొకసారి ప్రాపర్టీ. ఈ కిచెన్ చూస్తే మాత్రం మీరు డెఫినెట్లీ అంటారు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పెద్ద కిచెన్లు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఆ రేంజ్లో మీకు ఇష్టమైతే మాత్రం కిచెన్ పెద్దగా ఉండాలనుకుంటే వెస్ట్ ఫేసింగ్ హౌజెస్లో మీకు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చూసుకోండి ఒకసారి. మరొకసారి గ్రానైట్ స్టెప్స్, ఇది పైన ఫ్యామిలీ ఏరియా. పూజ గదండి. పూజ గది ఏదైనా వ్రతం పెట్టుకుంటే ఈ రేంజ్లో చేసుకోవచ్చు. ముందు పూజ గది చూపిస్తాను. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. వెంటిలేషన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఈ బిల్డింగ్కి అటువైపు ఇటువైపు 2 వైపులు కూడా ప్రాపర్టీ ఉంది. అయినా వెంటిలేషన్ అనేది మనకి చాలా బాగుంది. అటాచ్ వాష్రూమ్. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇది వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. గ్రానైట్ స్టెప్స్. సైజ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఇది మాస్టర్. మీరు ఈ మాస్టర్ చూస్తే మాత్రం, ఈ బెడ్రూమ్ చూస్తే మాత్రం అసలు బ్లోన్ అవుట్ అయిపోతారనమాట. నేను చూసిన వాటిలో ఇంత పెద్ద బెడ్రూమ్ అనేది అసలు నేను ఎక్కడా చూడలేదు. సో చూసుకోండి ఒకసారి బెడ్రూమ్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఇది ఏ రకంగా అయినా వాడుకోవచ్చు అండి. చిన్న సైజ్ ఆఫీస్ స్పేస్ లాగా ఉంది. అటాచ్ వాష్రూమ్ ఉంది దీనికి. వాష్రూమ్ సైజు కూడా ఎక్స్ట్రీమ్, చాలా పెద్దది. చూసుకోండి ఒకసారి, చాలా పెద్దది. ఇప్పుడు ఈ టైల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి 4x4 ఇవి. ఓకే, 1 2 3 4 5 ఆ సైజులో ఉందన్నమాట. ఇది బయట బాల్కనీ స్పేస్. ఇది ఇదిగోండి. చాలా పెద్ద బాల్కనీ. పెద్ద బెడ్రూమ్ కావాలి, పెద్ద బాల్కనీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. మరొకసారి బెడ్రూమ్. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అయితే అసలు పేరు పెట్టడానికి లేదు.
అంత అద్భుతంగా ఉంది, చాలా నీట్గా వచ్చింది. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్, 167 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ప్రాపర్టీ టోటల్గా చూసుకుంటే మీకు 2800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. డబల్ పార్కింగ్ ఉంది. ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,30,00,000 వరకు కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. లొకేషన్ బండ్లగూడ లొకేషన్, ఈసీఎల్ కుషాయిగూడ నాగరం తర్వాత బండ్లగూడ లొకేషన్లో ప్రాపర్టీ ఉంది. 1,30,00,000 వరకు కోట్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉంది ప్రాపర్టీ. అసలు మీరు పేరు పెట్టడానికి ఉండదన్నమాట. బెడ్రూమ్ సైజెస్ కానీ, వాష్రూమ్ సైజెస్ కానివ్వండి, ఫిట్ అండ్ ఫినిష్ కానివ్వండి, కూర్చుంటే ఒక మంచి రాయల్ లుక్ వస్తుంది. బాల్కనీలో కూర్చుంటే ఆ రేంజ్లో ఉంది. మంచి ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. నా పేరు రవితేజ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700902699. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేసి చెప్పచ్చు. థ్యాంక్ యూ.